మా తమ్ముడు వాళ్ళు వచ్చారు అండ్ వచ్చిన వెంటనే ఇండియా షాపింగ్ స్టార్ట్ చేద్దాం అన్న ప్లాన్ ఉండే, కానీ నిన్న వాళ్ళ ఫ్లైట్ లేట్ అయింది, సో ఈవినింగ్ కుదరలేదు. అందుకే ఇంకా మార్నింగ్ లేచి షాపింగ్ స్టార్ట్ చేసాము. నైట్ లేట్ పడుకున్నా అండ్ నిద్ర సరిగ్గా పట్టలేదు అండ్ ఐ ఫీల్ వెరీ బ్లోటెడ్ టుడే. కొన్నిసార్లు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆర్ చాలా పనులు ఉన్నప్పుడే హెల్త్ సరిగ్గా ఉండదు. బట్ వరుణ్, మా తమ్ముడు అండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ అందరూ చాలా అండర్స్టాండింగ్. నేను ఎక్కువ మైక్రో మేనేజ్ చేయాల్సిన పని లేకుండే. ఇంకా చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ వైటమిన్స్ తీసుకున్నాము కాస్కోలో. మా తమ్ముడేమో వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వైన్ తీసుకొని ఉండే అండ్ షాపింగ్ చేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. బయట ఒక 5 minutes తిరిగినా తలనొప్పి స్టార్ట్ అవుతుంది ఎండకి. అందరికి కొంచెం సిక్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా లంచ్ తినేసి కొంచెం టైం పడుకొని ఈవినింగ్ మయామికి వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము. లాస్ట్ టైం మా పేరెంట్స్ వచ్చినప్పుడు తమ్ముడు వచ్చాడు మా దగ్గరికి అండ్ అప్పుడు చెప్పాడు మా తమ్ముడు అమ్మాయి గురించి. అండ్ ఇది తనకి ఫస్ట్ టైం మా ఇంటికి రావడం అండ్ ఫ్లోరిడా కూడా రావడం. సో ఒక్క రోజే అయినా మయామి అన్న చూపిద్దామని స్టార్ట్ అయ్యాము. మయామి బీచ్ కి కొంచెం ఎండ తగ్గాక ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఓపిక ఉండే అందరికి. బీచ్ లో కొంచెం టైం స్పెండ్ చేసి మయామిలో సోకాల్ అని రెస్టారెంట్ కి వెళ్ళాము. ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి రిటర్న్ అయ్యాము. మళ్ళీ మార్నింగ్ ఇద్దరికి ఫ్లైట్ ఉండే అండ్ షాపింగ్ చేసినా కూడా ప్యాక్ చేసుకోవాలి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.